అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన తర్వాత, గెలవడానికి ముందుగానే గెలిచిన తర్వాత ఆయన చేస్తున్న ప్రకటనలన్నీ ప్రపంచమంతా ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రత్యేకంగా భారతీయులకు కూడా ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పేరుతోటి అక్రమ వలసదారులని ఈరోజు అనేక దేశాల నుంచి వచ్చి అక్కడ పనిచేసుకుంటున్న అనేక మందిని వెనక్కి తిరిగి పంపిస్తున్న తీరు ఈరోజు చాలా ఆందోళన కలిగిస్తుంది. ప్రత్యేకంగా ఇటీవల అక్రమ వలసదారులు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అని మన భారతీయుల్ని 104 మందిని అమెరికా నుంచి ఇక్కడ మన పంజాబ్కు పంపించారు. ఆ పంపించిన తీరు చూస్తే వాళ్ళని చేతులకు బేడీలు వేసి కాళ్ళకు గొలుసులు కట్టి నడుము నుంచి కాళ్ళ దాకా వాళ్ళ వీడియోల్ని బయట పెట్టి ఎంత ఇబ్బందికరం అంటే అంత అమానవీయమైన పద్ధతిలో అమెరికా వ్యవహరించింది. వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోయినా, వాళ్ళు నిజంగా మీరు ఇల్లీగల్ అనుకున్నా వాళ్ళు పంపించే తీరు ఈ రకంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. అమెరికా అనేది ఒక ఆధునిక దేశం, ఆధునిక ప్రజాస్వామ్య దేశం. అక్కడ పౌరులకు ఇవ్వాల్సిన గౌరవం, వాళ్ళని వెనక్కి పంపించాల్సిన తీరు, మహిళలు అనేది కూడా చూడకుండా ఈవెన్ విమానంలో ఎక్కించిన తర్వాత కూడా, అందులో కూర్చున్న తర్వాత కూడా గంటల తరబడి అదే బేడీలు వేసి కాళ్ళకు గొలుసులు కట్టి ఉంచాల్సిన అవసరం లేదు. వాళ్ళు గౌరవంగా వెనక్కి తిరిగి పంపించవచ్చు. ఈరోజు అమెరికా సైనిక విమానాలు పంపించడం ఒక అభ్యంతరకరం. దానికి తోడు ఈ రకంగా నిర్బంధించి పంపించడం, ఇక్కడ భారతదేశంలో అందరూ నిరసన వ్యక్తం చేస్తుంటే ఇంకా రెట్టింపైన పద్ధతుల్లో మేము చూడు ఎలా వ్యవహరిస్తామో అనే పద్ధతిలో ఈరోజు అమెరికా వ్యవహరించిన తీరు ఈరోజు ప్రపంచం అంతా విస్తుపోతుంది. ఇదేనా అమెరికా చెప్తున్న ఆధునిక విలువలు ఇవేనా అని చెప్పి అందరూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అందుకనే ఈరోజు భారతదేశం నుంచి రకరకాల మార్గాల్లో ఉపాధి కోసం, బ్రతుకు తెరువు కోసం, మంచి భవిష్యత్తు కోసం చాలా కష్టాలు ఎదుర్కొని, చాలా ఇబ్బందులు ఎదుర్కొని, ట్రావెల్ ఏజెంట్ల యొక్క మోసాలకు గురై లక్షల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళని, వాళ్ళు నిజంగా ఇల్లీగల్ అని అమెరికా భావించినప్పుడు వాళ్ళు జాగ్రత్తగా వెనక్కి పంపించవచ్చు, ప్రభుత్వాలతో మాట్లాడవచ్చు. కానీ అవేమీ లేకుండా అడ్డగోలుగా వ్యవహరించి ఆ రకంగా ఇన్సల్టింగ్గా, ఇన్హ్యూమన్గా ఈరోజు ప్రవర్తించిన తీరుని ఈరోజు అందరం కూడా నిరసించాల్సిన అవసరం ఉంది. రెండోది, సైనిక విమానాల్లో పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది? మామూలు ఒక బిజినెస్ ఫ్లైట్లో పంపించవచ్చు. సైనిక విమానం పంపించడం ద్వారా వాళ్ళు ఒక క్రిమినల్స్ లాగా చిత్రీకరించి మేము చూడ ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నాం అని ఒక ముద్ర వేయడం కోసం జరుగుతున్న ప్రయత్నం. ఇటువంటి ట్రంప్ అనుసరించిన పద్ధతి మీద ప్రపంచంలో అనేక దేశాలు దాన్ని నిరసన తెలియజేస్తున్నాయి, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఈ రకంగా వ్యవహరించాల్సింది కాదని చెప్తున్నాయి. మరోవైపు మన భారత ప్రభుత్వం మాత్రం ఈరోజు వరకు కూడా మన భారతీయుల పట్ల ఈ రకంగా వ్యవహరిస్తే అమెరికా కనీస నిరసన తెలియజేయలేదు, కనీస అభ్యంతరం చెప్పలేదు. మేము ఈరోజు పార్లమెంట్లో ప్రతిపక్షాలన్నీ నిరసన తెలియజేసి గట్టిగా ప్రొటెస్ట్ చేసిన తర్వాత మేము అమెరికా ప్రభుత్వంతో చర్చిస్తాం, అమెరికా రూల్స్ ప్రకారం వాళ్ళు వ్యవహరిస్తున్నారని అమెరికాను సమర్థించే పద్ధతిలోనే మన విదేశాంగ మంత్రి మాట్లాడిన పరిస్థితి ఉంది. మరి ఇంత దారుణమైన పరిస్థితి ఈరోజు భారతదేశానికి, ప్రపంచంలోనే ఈరోజు మన ప్రధాని విశ్వగురువుగా మారిండని, ప్రపంచానికి మనమే అనేక సందేశాలు ఇస్తున్నామని, ప్రపంచంలో ఎక్కడ తగాదాలు వచ్చినా నేనే పరిష్కారం చేస్తున్నానని చెప్తున్న భారత ప్రధాని గారు మన భారతీయులకి ఈ రకమైన అన్యాయం జరిగితే కనీసం మాట్లాడకపోతే, కనీసం నిరసన తెలియజేయకపోతే ఏంటి దీని పరిస్థితి? ఎందుకు ఈ లొంగుబాటు వైఖరి? ఎందుకు ఈ అవమానాన్ని మనం భరించాలి? ఈరోజు 104 మంది మొదటి ఫ్లైట్లో వచ్చారు. ఇలాంటి వాళ్ళు ఇంకా 24,000 మందిని రేపు తిరిగి పంపిస్తామని చెప్తున్నారు. వాళ్ళందరినీ ఇప్పటికి అరెస్ట్ చేశారని, రకరకాల పద్ధతిలో ఉంచారని చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ 24,000 మందిని తిరిగి పంపిస్తాం అనుకున్నప్పుడు భారత ప్రభుత్వం తన బాధ్యత, తన పౌరులకి జరుగుతున్న అగౌరవం, అవమానాన్ని ప్రశ్నించరా? కనీసం నిరసన తెలియజేయరా? మన వాళ్ళ రక్షణ కోసం కావాల్సిన ప్రయత్నాలు చేయరా? ఈరోజు ఇంతమంది ప్రొఫెషనల్స్ కావచ్చు, రకరకాల వాటిలో అక్కడ ఉపాధి కోసం వెళ్ళిన వాళ్ళు ఈరోజు దేశంలో సరైనటువంటి అవకాశాలు దొరక, ఉపాధి లేక రకరకాల పద్ధతులు వెళ్తున్నారు. ఇప్పుడు భారత ప్రభుత్వం చెప్పింది, మోడీ గారు చెప్పారు, మేము అధికారంలోకి వస్తే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మీ వాగ్దానం నిలబెట్టుకున్నారా? ఉపాధి కల్పించారా? ఉపాధి కల్పించలేకపోయారు. మీరు మీ చేతగానే అసమర్థత, మీరు నడిపించలేక మేక్ ఇన్ ఇండియా అన్న రకరకాల ఈరోజు వికసిత భారత్ అంటున్నారు. వికసిత భారత్ అయి ఉంటే ఇన్ని వేల మంది, లక్షల మంది, 7 లక్షల మంది పైగా ఇప్పుడు అక్కడ ఈ రకమైన సరైన డాక్యుమెంట్ లేని వాళ్ళు అక్కడ అమెరికాలో ఉంటున్నారు మన వాళ్ళని చెప్పి చెప్తున్నారు. ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మనం అంత వికసిత భారత్, అంత భారతదేశాన్ని అభివృద్ధి చేస్తుంటే ఇలా జరిగి ఉండేది కాదు.
ఈ ప్రభుత్వ వైఫల్యం, ఈ ప్రభుత్వ చేతగానితనం, తిరిగి అక్కడ వెళ్ళిన వాళ్ళ పట్ల జరుగుతున్న ఈ తీరుని పట్ల కూడా ప్రభుత్వం సరైన పద్ధతిలో వ్యవహరించట్లేదు. ఒకవైపు ట్రంప్ నా మిత్రుడు అన్నావు, ట్రంప్ కోసం ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు. మోడీ ట్రంప్ కలిపి ఇక్కడ భారతదేశంలో పెద్ద భారీ ర్యాలీ చేశారు. హౌడీ మోడీ అని ప్రచారం చేశారు. నమస్తే ట్రంప్ అన్నారు. ఇంత మాట్లాడిన ప్రభుత్వం ట్రంప్ అధికారంలోకి వస్తే కనీసం మన భారతీయుల రక్షణ కోసం అవసరమైన చర్యలు కూడా తీసుకోలేని దుస్థితి ఈరోజు మనం ఎదుర్కొంటున్నాం. అయినా ఇటువంటి సంఘటనల పట్ల, ఒక అమెరికా అనుసరిస్తున్న వ్యవహార శైలి పట్ల వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఉపాధి కోసం, బ్రతుకుదెరువు కోసం వెళ్ళారు తప్ప అక్కడ క్రిమినల్ యాక్టివిటో, టెర్రరిస్ట్ యాక్టివిటీ ఇంకోటి కాదు. అది వాళ్ళకు తెలుసు. కానీ వాళ్ళు మేము మా డామినేషన్ చూపిస్తాం అనే పద్ధతులు ఈరోజు వ్యవహరిస్తే కనీసం నిరసన తెలియజేయడం, ప్రాథమికమైన ప్రజాస్వామ్యబద్ధమైన అది కూడా చెప్పలేని స్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. అందుకనే ఈరోజు అమెరికా అనుసరిస్తున్న వైఖరి, మన భారత ప్రభుత్వం అనుసరిస్తున్న లొంగుబాటు వైఖరిని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈ ఇన్హ్యూమన్ వ్యవహారం, అమానవీయమైన వ్యవహారాన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది.